వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. మిడితూరు మండల కేంద్రంలోని మిడితూరు గ్రామంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీసర్వే ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఫేజ్ 3, ఫేజ్ 4 క్రింది గ్రామాల్లో రీసర్వే పూర్తి అయ్యిందో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు పరిష్కార విధానాన్ని పరిశీలించారు. క్రమంగా నిర్వహించాలని భూ సర్వేలను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని నీటి సమస్యలను, సిసి రోడ్ల సమస్యలను, బింగి వీధి వాసులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దశరథ రామయ్య, ఎంఆర్ఓ శ్రీనివాసులు, మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. పిటిషన్ పెట్టిన దానికి రమేష్ అన్న చెప్పిన దానికి వీక్లో వస్తాను, మీ ఊరు వస్తాను. సరే, రేపు నెక్స్ట్ వీక్ వచ్చేలోగా మీ సీసీ రోడ్స్ వచ్చి క్లియర్ నేనే మరి కలెక్టర్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 2016 నుంచి ప్రొహిబిటరీ లిస్ట్ ఇస్తున్నాం. 22A పెట్టమని. అంతకుముందు కూడా కొన్ని సేల్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు కలెక్టర్కి పవర్స్ ఇచ్చారు. ఎనీ గవర్నమెంట్ ల్యాండ్ పైన ఏమన్నా సేల్ జరిగితే కలెక్టర్ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ ఆ సేల్ని రద్దు చేయడానికి. మన జిల్లాలో 2 చేసాము ఆల్రెడీ. సో ఇక్కడ అలాంటివి ఏమన్నా జరిగింది, బనగానపల్లిలో చేసాము మనం. ఇక్కడ అలాంటివి ఏమన్నా మా దృష్టికి వస్తే, ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, అవి మా దృష్టికి వచ్చినవి ఇమ్మీడియట్గా వాటిపైన మేము పూర్తి విచారణ నివేదిక తెప్పించుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఫైనాన్స్ కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తాం. ఇప్పుడు జిల్లాలో మిగులు భూములు కూడా ఎక్కువ ఉన్నాయి. దగ్గర 29,000 ఎకరాలు ఉన్నాయి. మిట్టూరు మండలంలో కూడా ఉన్నాయి. మిగులు భూములు అన్నది ఎవరో ఒకరు పట్టదారు ఉండాలి. అది గవర్నమెంట్ ల్యాండ్ అన్న అయి ఉండాలి, లేదంటే పట్టదారు పేరన్నా ఉండాలి. ఆ మిగులు భూములు అన్నీ కూడా ఇప్పుడు విఆర్ఓ లాగిన్ పుష్ చేసాము. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందో అది విఆర్ఓకి ఇస్తే అది కూడా మనం మ్యూటేషన్ చేయడానికి రెడీ అవుతాం. ఈసారి పూర్తయినా కదా, ఈసారి పూర్తయిన గ్రామంలో పట్టా భూములు కూడా కానుంది. ఇక్కడ ఏళ్ల తరబడి పట్టా భూములు ఉన్నప్పుడు కానుంది. ఇక్కడ అదే చెప్తున్నా, ప్రాబ్లం విత్ ద టీమ్. రీసర్వేలో ఎన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఈనాం పడింది అట్లా 2 లక్షల కోట్ల ప్రాబ్లం అదే. మన డిస్ట్రిక్ట్లో పూర్వం ఈనాంను పట్టాగా కన్వర్ట్ చేసిన తర్వాత కూడా రీసర్వేలో మళ్ళీ ఈనాంగా పెట్టేశారు. అలా 1580 ఫైల్స్ మేము క్లియర్ చేశాము. ప్రభుత్వ భూమి కూడా డబల్ పట్టాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి మేడం, ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. అది కూడా నా నోటీస్కి వచ్చింది. అందులో కూడా చాలా గ్రీవెన్స్ పిటిషన్స్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ వస్తున్నాయని చూశాను. ఎక్కువగా మ్యూటేషన్స్ గురించి వస్తున్నాయి. ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. రెవెన్యూ వాళ్ళు కూడా ఆ పొలంలో ప్రవేశించరాదు అని చెప్తే కూడా అక్కడ బోర్డు పెట్టినా కూడా పంట సాగు దిగుబడులు తెచ్చుకుంటున్నారు. రెవెన్యూ ఎంప్లాయ్ కూడా ఆన్లైన్ చేసుకోవాలి మేడం. గతంలో ఫిర్యాదు చేసి కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. అందుకే ఇక్కడ సమస్యలు తెచ్చి దండి ఉన్నాయి మేడం. అమ్ముకున్నారు కూడా మేడం భూములు. వాళ్ళు రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా ఉంది. ఆమె అమ్ముకుంది పొలం కూడా. ఆమె పలుసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. ఈ విలేజ్లో మేడం, చింతలపల్లి గ్రామంలో మేడం. చింతలపల్లి గ్రామంలో ఒక రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ రికార్డులు కూడా అసైన్మెంట్ కమిటీ రికార్డులు కూడా సించేసి ఎక్కించి అన్ని తారుమారు చేశాను. ఈ ఇష్యూ ఫస్ట్ టైం నేను వింటున్నాను. ఖచ్చితంగా నేనే పర్సనల్ అటెన్షన్ పే చేసి, ఎందుకంటే మనం ఎవరైనా ఆర్మీ ఫోర్సెస్లో చేసుకున్న వాటికి